షిప్లోకి వచ్చిన యావన్ కళ్యాణ్ దగ్గరకు గన్ తీసుకొని వెళ్ళి ఉంటాడు కదా. కానీ నిజానికి అక్కడ యావన్ కాదు. యావన్ మారువేషంలో ఉన్న వాడి ముసుగులో దాగి ఉన్న ఒక కిరాతకమైన మనిషి. ఆ మనిషి ఎవరో కాదు, కళ్యాణ్ ఒక బెస్ట్ ఫ్రెండ్ వినోద్. అది చూసిన కళ్యాణ్ షాక్ అయ్యి వెనక్కిపోతాడు. యావన్ ముసుగులో వచ్చిన వినోద్ యావన్ వేషాన్ని తీసేసి కళ్యాణ్ని షూట్ చేస్తాడు. అలా కళ్యాణ్ నీటిలో పడిపోతాడు. ఆ షిప్లోనే కళ్యాణ్ తన ఫ్యామిలీని ఎమర్జెన్సీ రూమ్లో సేఫ్గా ఉంచి ఉంటాడు. అసలు యావన్ ఏమయ్యాడు, వినోద్ ఎలా బ్రతికి వచ్చాడు అని అనుకుంటున్నారు కదూ. చెప్తా వినండి. తన చెల్లిని పాడు చేయడం విషయం తెలుసుకున్న కళ్యాణ్ వినోద్ని అంతం చేసి ఉంటాడు. కానీ వినోద్ కొన ఊపిరితో అలానే బ్రతికి ఉంటాడు. కళ్యాణ్ వినోద్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న యావన్ ఇదే కరెక్ట్ అయిన సమయం అనుకుంటాడు. మన వినోద్ ఎవరో కాదు, సుజల్ ఇంకా ఆయుష్ యొక్క డైలీ కస్టమరే మన వినోద్. వినోద్ విపరీతంగా డ్రగ్స్ వాడేవాడు. ఒకసారి ఈ విషయం తెలుసుకున్న కళ్యాణ్ వినోద్కి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. కానీ వినోద్ సీక్రెట్గా డ్రగ్స్ వాడేవాడు. అలా అలా సుజల్ ఇంకా ఆయుష్కి కాస్త క్లోజ్ అయిపోయాడు. కళ్యాణ్ వాళ్ళ చెల్లి విషయంలో కళ్యాణ్ నన్ను ఎలాగో చంపేస్తాడు అని అనుకున్న వినోద్ ముందే సుజల్ ఇంకా ఆయుష్కి ఈ సంఘటన గురించి చెప్పింటారు. నాకు మీ హెల్ప్ ఎంతో అవసరమని వారి సహాయం కోరుకుంటాడు. వినోద్ విక్రా ఫ్యామిలీతో ముడిపడి ఉండడంతో యావన్ కూడా ఇదే మంచి సమయం అని అనుకుంటాడు. అలా వినోద్కి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తారు. విక్రా వంశాన్ని నాశనం చేయాలంటే వాళ్ళ గురించి అన్నీ తెలిసిన వాడు కావాలి. ఇదే కరెక్ట్ అయిన సమయం అని అనుకొని వినోద్ని సేవ్ చేస్తారు. అక్కడే ఇండియాలోనే ట్రీట్మెంట్ ఇచ్చేవారు వినోద్కి. ఒకసారి యావన్ ఇండియాలోని డ్రగ్ డీలింగ్ హాస్పిటల్కి వచ్చి ఉంటాడు. అక్కడ కళ్యాణ్ పవర్ని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ సమయంలోనే వినోద్ని కూడా దుబాయ్కి తీసుకువెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. వినోద్కి యావన్ ఎంతో సేవ చేశాడు. కానీ మన వినోద్ తన చెడ్డ బుద్ధిని ఇంకా పోగొట్టుకోలేదు. వినోద్ పరిస్థితి సరిగ్గా లేదని తెలిసినా సరే వినోద్ మనసులో మాత్రం ఎప్పటికైనా యావన్ లాగా మాఫియాకి లీడర్ కావాలనే ఆశ చాలా గట్టిగానే ఉంది. వినోద్ యావన్తో బయట మంచిగా ఉన్నా సరే చాలా డేంజర్ ప్లాన్నే అమలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఒకరోజు దుబాయ్లో యావన్పై అటాక్ జరుగుతుంది. ఒక బిల్డింగ్లో యావన్ తన గన్స్ని ఇంకా వెరైటీ వెపన్స్ని చెక్ చేస్తూ ఉండేవాడు. అక్కడే ఆ దుబాయ్లోని కొందరు అటాక్ ప్లాన్ చేసి ఉంటారు. ఎంత ప్లాన్ చేసినా సరే అక్కడ ఉన్నది మామూలు మనిషి కాదు, యావన్ ది గ్రేట్ మాన్స్టర్. యావన్ ఒక్కడే వాళ్ళందరినీ చంపేస్తాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. వినోద్ పూర్తిగా కోలుకొని ఉంటాడు. యావన్ వినోద్తో అవసరం ఉంది కదా అని కాస్త క్లోజ్ అయ్యి తన బిజినెసెస్ అన్నీ వినోద్కి చూపిస్తూ ఉండేవాడు. అలా అలా డ్రగ్స్ అంటూ అమ్మాయిలంటూ వినోద్ పూర్తిగా మత్తుకు బానిస అయిపోయాడు. పార్టీకి వెళ్ళిన వినోద్ ఇంకా యావన్ మత్తుగా ఇంటికి వస్తారు. ఇద్దరు నిద్రిస్తూ ఉంటారు. వినోద్ ఆలోచనలు హద్దులు దాటాయి. మత్తులో నిద్రిస్తున్న యావన్ దగ్గరికి వెళ్తాడు. సైలెన్సర్ గన్ తీసుకొని యావన్ని షూట్ చేస్తాడు. ఎదురు కాల్పులను కూడా ఎదుర్కొనే యావన్ ఇలా వినోద్ చేతిలో మరణిస్తాడు. యావన్ని సీక్రెట్గా ప్యాక్ చేసి తనతో తీసుకొని అక్కడే ఉన్న ఒక స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తాడు. యావన్ అంటే దుబాయ్ మొత్తం తెలుసు. అలా డాక్టర్ కూడా యావన్ని చూసి భయపడుతూ ఉండేవాడు. ఇంతటి రాక్షసుడికే మరణమా అని భయపడుతూ యావన్ని చూస్తూ ఉన్నాడు. యావన్ గ్యాంగ్ హాస్పిటల్కి రారు. అందుకే యావన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఉంటాడు. అక్కడ యావన్ ఇంకా ఊపిరితోనే ఉంటాడు. వినోద్ డాక్టర్ ముందే యావన్ని షూట్ చేసి యావన్ని పూర్తిగా చంపేస్తాడు. డాక్టర్ని భయపెట్టి నా మొహాన్ని సేమ్ యావన్ మొహంలాగే చేయి అని అంటాడు. అలా చేయకపోతే యావన్కి పడిన గతే నీకు పడుతుంది అని బెదిరిస్తాడు. అలా యావన్ మొహంతో వినోద్ మాఫియాకి లీడర్ అయిపోతాడు. విక్రా వంశాన్ని మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటాడు. అలా వినోద్ యావన్ ముసుగులో ఉండేవాడు. యావన్ ముసుగులో కిరాతకమైన పనులు చేసేవాడు. అలా
యావన్ మారువేషంలో కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఉంటాడు వినోద్. షూటింగ్ శబ్దం విన్న కళ్యాణ్ వాళ్ళ నాన్న తన ఫ్యామిలీని అక్కడే ఎమర్జెన్సీలో రూమ్లో ఉంచి షిప్ పైకి వస్తాడు. అక్కడే పడేసిన యావన్ మొహాన్ని చూస్తాడు. వీడు దుర్మార్గుడు, వీడి ముసుగులో ఎవరు వచ్చాడు అని భయపడతాడు. కళ్యాణ్కి ఏదో ఆపద ఉంది అని అనుకుంటూ ముందుకు సాగుతాడు. వినోద్ని చూస్తాడు. వాసుదేవ్ గారి నోట మాట రాకుండానే వినోద్ తనని షూట్ చేస్తాడు. వాసుదేవ్ గారు కళ్యాణ్ అని అనుకుంటూ నీటిలో పడిపోతాడు. నీటిలో ఉన్న కళ్యాణ్ నాన్న మాటలు విని కళ్ళు తెరుస్తాడు. నాన్న మాటే మళ్ళీ కళ్యాణ్కి ఊపిరినిచ్చింది. నీళ్ళలో ఈదుకుంటూ తన నాన్నని కాపాడుకుంటాడు. షిప్కి ఉన్న సైడ్ బోట్లో నాన్నని ఉంచి కళ్యాణ్ షిప్ లోపలికి వెళ్తాడు. కళ్యాణ్కి వినోద్కి మధ్య తీవ్ర పోరు జరుగుతుంది. కళ్యాణ్ వినోద్ని చంపేస్తాడు. విక్ర ఫ్యామిలీ అంతా హ్యాపీగా జీవితాన్ని సాగిస్తారు. ఇలా వీరి కథ ముగుస్తుంది. మత్తు మనిషి ప్రాణాన్నే తీస్తుంది. బ్రతికినన్నాళ్ళు మన వాళ్ళ కోసం బ్రతుకుదాం. మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మాత్రమే బ్రతుకుదాం. నమ్మకం లేనిదే జీవితం లేదు. అలాంటి నమ్మకాన్నే చంపుకొని జీవించినా సరే ఆ జీవితానికి విలువ ఉండదు. నమ్మకాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని సాగిద్దాం.